ఈ రోజు మనం అగారోకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ కాదు, దీంట్లో మనకు ఏమేమి వస్తున్నాయి ఎవ్రీథింగ్ ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందిస్తాను. సో మనం లేట్ చేయకుండా బాక్స్ మీద కానీ చూసుకున్నట్టయితే మనకు అగారో స్పిన్ మాప్ అని చెప్పేసి ఇక్కడ వాటర్ స్ప్రే అండ్ మాపింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్ టైప్ ఆఫ్ ఫ్లోర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ 1 year వారంటీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ ఒక సైడ్ లో దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసారు. ఇవన్నీ కూడా మనం వీడియోలకు వెళ్తూ మాట్లాడదాం. ఇప్పుడు చెప్తే మీకు టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. సో వీడియోలకు వెళ్తూ మాట్లాడదాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకి ఇక్కడ టాప్ లో కానీ చూసుకుంటే అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనకు 1 year వారంటీ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫ్లోర్ అని చెప్పేసి వాటర్ స్ప్రే అండ్ మాపింగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇంకో సైడ్ కానీ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. అన్ని కూడా నేను ప్రోడక్ట్స్ ని అన్బాక్స్ చేస్తూ అయితే నేనైతే మాట్లాడుతూ ఉంటాను. అసలు కంటెంట్స్ ఏమొచ్చాయి, ఏంటి, అసలు ప్రోడక్ట్ మనకు వర్తా కాదా, ఎవరికి యూజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలోకి వెళ్తూ మనం మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ అయితే బాక్స్ లో నుంచి ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ లో ఏం కంటెంట్స్ వచ్చాయని చెప్పేసి ఓవరాల్ గా మనము బాక్స్ లో నుంచి అన్బాక్స్ చేసినాకనైతే ఇలా ప్యాకింగ్ అయితే వచ్చేసింది. థర్మాకోల్ లో మంచి ప్యాకింగ్ వేసి అయితే వచ్చేసింది. ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండానైతే నీట్ ప్యాకింగ్ అయితే వేసారు. ఇదైతే ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. అసలు బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి ఒకసారి అయితే చూసేద్దాం. ఇది ఒక రాడ్ అయితే వచ్చేసింది. ఇది ఒక రాడ్. ఇక్కడ మనకు ఇక్కడ హ్యాండిల్ కూడా ఇక్కడే ఉంది, దీనికి అటాచ్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ ఏమొచ్చినాయి అయితే ఒకసారి చూసేద్దాం. ఒక రాడ్ అయితే వచ్చేసింది. ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేసేసారు. ఇంకా కానీ చూసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా 2 మాప్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇంకా అలానే ఇక్కడ వాటర్ కోసం అనేది ఒకటి ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనకు వారంటీ కార్డ్ కూడా ఇందులోనే అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. సో ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. ఇది మెయిన్ థింగ్ వచ్చేసి ఇదే. మనము దీన్ని యూజ్ చేసేసుకొని మనము ఇప్పుడు ఫ్లోర్స్ అనేది అయితే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా మనకు మెయిన్ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు అగారో అని చెప్పేసి వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇది కూడా ఉంది. మొత్తం ఒకసారి బాక్స్ కంటెంట్ ఏమొచ్చినాయో ఒకసారి చూసేద్దాం. ఓవరాల్ గా వచ్చినటువంటి ప్రోడక్ట్స్ అయితే ఇవే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఏంటి అంటే మనం దీనికి అటాచ్ చేసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి, ఆల్రెడీ ఇది వచ్చేసింది. జస్ట్ మనం ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా అనేసి ఇలా, ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, మళ్ళీ వద్దనుకుంటే ఇలా అనుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా అన్న వెంటనే సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రాడ్ ఉంది కదా, ఈ స్టీల్ రాడ్ ని మనం దీనికైతే అటాచ్ చేసేయాలి. జస్ట్ ఈ స్టిక్కర్ అనేది ఇలా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి దీంట్లో ఒక వైర్ ఉంది కదా, ఈ వైర్ ని ఏం చేయాలంటే మనం దీనికి అటాచ్ చేయాలి. ఇక్కడ మనకు ఇక్కడ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ కి అనేది మనం ఇక్కడ ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు చూపిస్తా ఉన్నారు ఎట్లా అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లారిటీగా ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టేసి ఇగో ఇలా అంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు అటాచ్ అయిపోతుంది. పెట్టేసినాం కదా, ఇప్పుడు అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిపోయాక మనం ఏం చేయాలంటే జస్ట్ ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్లేసి దీంట్లోకి కొంచెం లోపలికి అనేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ టు యూజ్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకు టాప్ లో కానీ హ్యాండిల్ దగ్గర చూసుకుంటే హ్యాండిల్ గ్రిప్ తోటి అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ గ్రిప్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేసారు. ఒకటి ఆన్ ఆఫ్, ఇంకొకటి వచ్చేసరికి వాటర్ స్ప్రింక్లింగ్ కోసం అని చెప్పేసి ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ డైరెక్ట్ మనం దీన్ని ఆన్ చేసాం అనుకోండి, డైరెక్ట్ ఆటోమేటికల్లీ పవర్ ఆన్ అయిపోయి ఇక్కడ కింద ముందు మోటార్ ఉంటుంది కదా, అది రొటేషన్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. సో దీని నుంచి మనం నార్మల్ గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. వన్స్ మీకు వెట్ క్లీనింగ్ కావాలి అంటే వాటర్ తోటి క్లీనింగ్ కావాలనుకున్నప్పుడు మోటార్ మీద కానీ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఓపెన్ టైప్ గా ఉంది. దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మనం వాటర్ అనేది అయితే పోసేసుకోవచ్చు. ఇందులో మనకు వీళ్ళే కప్ అయితే ప్రొవైడ్ చేసేసారు. దీనిలో మనం లిక్విడ్ కూడా ఏమైనా యాడ్ చేసేసుకొని పోసేసుకొని డైరెక్ట్ ఇలా తీసుకొని వెళ్తూ మీకు వాటర్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ వాటర్ స్ప్రింక్లింగ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటికల్లీ వాటర్ వస్తుంది. దాని నుంచి మీరైతే ఈజీగా వెట్ గానైతే మాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. వన్స్ ఒకసారి మీకు వెట్ మాపింగ్ అనేది ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. మనకు వెట్ మాపింగ్ అనేది ఎంత నీట్ గా అయిపోయింది అని చెప్పేసి. నీట్ గా మనకు నార్మల్ మాప్ తోటి యూజ్ చేసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే హెవీగా ప్రెషర్ పెడుతూ దాన్ని మనమే ప్రెషర్ పెడుతూ అయితే మనం ఊకే క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటి అవసరం లేదు. జస్ట్ మనం ఏదో స్టిక్ లాగా పట్టుకొని ఇలా జస్ట్ అంటుంటే మనకి ఎటువంటి పవర్ కూడా అవసరం లేకుండా అదే తీసుకెళ్తా ఉంటాయి. ఇట్లా మనం అంటా ఉంటే సైడ్ కి అంటా ఉంటే అక్కడైతే క్లీన్ చేసుకుంటా ఉంటాం. మనం హెవీగా ఫోర్స్ పెట్టేసి చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకు ముందుగానే చూసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటికల్లీ వీళ్ళు ఒక 4 LED లైట్స్ అయితే ఇచ్చేసారు. ఇది ఎందుకంటే మనం చీకట్లో కూడా మనం యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనము ఏదైనా టేబుల్ కిందకి వెళ్ళేసి కూడా ఇదైతే యూజ్ అవుతా ఉంటుంది. ఇంకా అలానే ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ అనేది మనకు 180 degrees అనేది అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ టైప్ గా ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసేసి మీదికి ప్రెస్ చేసేసి ఇలా అనుకున్నారనుకోండి, ఇలా వస్తాయి. మీకు ఇలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేసిన వెంటనే లాక్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి,
ఇప్పుడు లాక్ అయిపోయింది. సో దట్ మీ హైట్ కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఈజీగా హ్యాండీగా ఉండడం కోసం ఇక్కడ వీళ్ళు హ్యాండ్ గ్రిప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇది ఒక బెటర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈజీగా పట్టుకున్నట్టు మనకు అంతగా అనిపించదు. ఇక్కడ మనకు లాకింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ అయితే చేసారు. ఎందుకనంటే ఎప్పుడైనా మనము లైక్ ఎక్కడైనా పెట్టేసినప్పుడు ఈ స్టాండింగ్ స్టిఫ్ గా నిల్చోవడం కోసం ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. సో ఇది కూడా ఒక బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఏదో కింద పడుతుంది అని చెప్పేసి భయం లేకుండా మనం ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఎక్కడెక్కడ యూజ్ అయితే చేయొచ్చు. ఇది మనం నార్మల్ టైల్స్ లో యూజ్ చేయొచ్చు, వుడెన్ మీద యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా ప్లేన్ టైప్ గా ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటి మీద అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. సో ఈజీగా మనం చీకట్లో కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ అనుకోవచ్చు, లేకపోతే మాప్ అనేది నేను ఊకే యూజ్ చేస్తూ ఉంటాను, లేకపోతే నేను ఊకే హెవీగా మాప్ అనేది నేను దాంతో వాడలేను, ఇట్లా మనం పిండడం అవంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో అటువంటిది ఏది లేకుండా నేను సింపుల్ గా యూజ్ చేసుకుంటా, నేను మా పేరెంట్స్ కి ఇవ్వాలనుకుంటున్నా అనుకుంటే, ఒకవేళ మీ పేరెంట్స్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది వన్ ఆఫ్ ద బెటర్ గిఫ్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా మనం వాళ్ళైతే దీంతో వర్క్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసేసి ఇట్లా ముందటికి వెనక్కి అంటా ఉంటే సరిపోతుంది. ఆటోమేటికల్లీ ఈ రూమ్స్ అన్ని కూడా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. అది కూడా వెట్ అండ్ డ్రై. ఒక్కసారి మీకు అనిపించవచ్చు, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలా తీసేసుకోవచ్చు అని చెప్పేసి. వన్స్ ఇది ఒక్కసారి అయిపోయింది అనుకోండి, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఇవి అయితే వచ్చేస్తాయి. వాటర్ కింద పెట్టేసి మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ అయితే చేసేసుకోవచ్చు. అంతే, మనం సింపుల్ గా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ లో మనకైతే ఇక్కడ వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. దీన్ని యూజ్ చేసేసుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. 4 hours పెట్టుకుంటే మనకు 50 minutes అయితే వస్తుంది. ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటిది మీరు తక్కువ ప్రైజెస్ లో ఎలా కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడ నుంచి డైరెక్ట్ బై అయితే చేసేసుకోండి, మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఇవే కాదు, మీకు ఒకవేళ చాలా ప్రోడక్ట్స్ అనేది తక్కువ ప్రైస్ లో కొనుక్కోవాలి అనుకున్నారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇది డీల్ కి సంబంధించినటువంటి ఛానల్. ఏమైనా ప్రోడక్ట్స్ అనేది లో ప్రైస్ అయినాయి అనుకోండి, అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి గ్రాప్ చేసుకొని చాలా ప్రోడక్ట్స్ అనేది కొనుక్కోవచ్చు. 1 రూపీ 2 రూపీస్కి వస్తాయని చెప్పాను. చాలా ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్ లో వస్తాయి. మీరు అక్కడ నుంచి బై అయితే చేసేసుకోవచ్చు. ఇంతవరకు వీడియో చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.